హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సఖీ. ఆనంది తన కన్న తండ్రి సూర్య కోసం గుడిలో హోమం చేస్తుంది. ఇంకా పూజారి తాత ఆనందితో ఇలా చెప్తాడు, నీ సంకల్పం ఫలించింది, నీ శివయ్య కరుణించాడు, మీ తండ్రి కళ్ళు తెరిచాడమ్మా అని చెప్తాడు పూజారి తాత. ఇదంతా వింటూ ఉంటుంది పద్మమ్మ గుడిలో స్తంభం చాటున నిలబడి. సూర్యబాబు స్పృహలోకి వచ్చాడా అని ఆనందపడిపోతూ అడుగుతుంది ఆనంది. ఈ శివయ్య కన్నవాళ్ళని దూరం పెట్టాడేమో కానీ నీకు దూరం చేయలేదు అని పూజారి తాత చెప్తున్న మాటలు పద్మమ్మ విని ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇంకా తర్వాత సూర్య జ్యోతి ఎదుట పద్మమ్మ నిజం చెప్తుంది. చెప్పు బిడ్డ, ఎవరు జీవన, ఎవరు లాయరమ్మ కూతురు అని సూర్య జ్యోతి ముందు నిలదీస్తుంది ఆనందిని పద్మమ్మ. అమ్మ ఏంటిది అంటుంది ఆనంది. పిట్ట కథలు కాదు, నిజం చెప్పు, నేనే మీ అసలైన జీవనని నిజం చెప్పు బిడ్డ అంటుంది పద్మమ్మ. ఇంకా జ్యోతి ఆశ్చర్యపోతూ కుట్టి అసలైన జీవన అని అడుగుతుంది. ఈ కుట్టియే ఆనంది, ఈ కుట్టియే జీవన. ఇది అబద్ధమైతే పంతులు గారిని అడగండి. చెప్పండి పంతులు గారు, ఎవరు అసలైన జీవన అని నిలదీస్తూ అడుగుతుంది పద్మమ్మ. ఇంతవరకు వచ్చినాక నిజం చెప్పకపోతే పాపం అవుతుంది. కుట్టియే అసలైన జీవన అని పూజారి తాత చెప్తాడు. ఇది విన్న సూర్యజ్యోతి ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇందుమతి జీవన అయోమయంగా చూస్తారు. మరి ఇది నిజమయ్యే ఉంటుందా, కల అయ్యి ఉంటుందా? తెలియాలంటే మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.